మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు ఒక డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వచ్చే వారం నుంచి కూడా ఆర్టీఏ అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ వారంలో అసలు ఏం చేయబోతా ఉన్నారు అనే దానిపైన మనతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ట్రాఫిక్ ఏసీపీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో స్పెషల్ డ్రైవ్ లో పేరిట ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ప్రతిసారి. సో ఈ డ్రైవ్ లో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు? ముఖ్యంగా మానవ జనాభా పెరుగుతూ ఉంది. దాంతోపాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఈ వాహనాల్లో 77% టూ వీలర్సే ఉంది, అంటే బైక్స్, స్కూటర్స్ అట్లాంటివి కావచ్చు. దీనిలో ఈ వాహనాలు నడిపేది, బైక్స్ నడిపేది ఎక్కువగా యువకులు ఉంటున్నారు. ఈ వాహనాల్లో యువకులు నడిపే క్రమంలో కొన్ని యువకులు తప్పిదాలు చేస్తూ ఉన్నారు. దానివల్ల కొన్ని నేరాలు జరుగుతూ ఉన్నవి, కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి, రకరకాలటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అరికట్టడానికే మేము మా సిపి గారి ఆదేశానుసారము మా పోలీస్ డిపార్ట్మెంటు, అంటే లాండ్ ఆర్డరు, ట్రాఫిక్, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు కలిసి సంయుక్తంగా మేము ఈ నెల 6వ తారీఖు నుంచి జిల్లాలో జాయింట్ ఆపరేషన్ చేయబోతున్నాం. సో ఈ అప్రమత్తం చేస్తా ఉన్నారు ప్రజల్ని. అంటే కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే దాదాపు ఆర్మూర్, అదేవిధంగా బోధన్, ఈ డివిజన్ లో అసలు ఎట్లా ఉండబోతా ఉంది అంటే రానున్న రోజుల్లో ఈ నంబర్ ప్లేట్ చాలా దగ్గర చూస్తున్నాం మనము, వితౌట్ నంబర్ ప్లేట్, అదేవిధంగా దొంగ వెహికల్స్ కి సంబంధించి అంటే దొంగ బండ్లు ఎత్తుకపోయిన తర్వాత వాళ్ళు నంబర్ ప్లేట్ పీకించేసేసి ఇట్లా తిరుగుతా ఉన్నారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసే అవకాశం ఏమైనా ఉందా? దాని గురించే ఈ జాయింట్ కమాండ్ ఆపరేషన్ చేయబోతున్నాము. ఏంటంటే ముఖ్యంగా యువకులు కొంతమంది, అందరు కాదు కొంతమంది అంటున్నాము, ఏంటంటే ఒక్కోసారి ఒక వాహనాన్ని ఎత్తుకుపోయి దాని నెంబర్ను మాడిఫై చేసి, మ్యానిపులేషన్ చేసి, తర్వాత ఒక నెంబరు మీద పేపర్ చలాన్స్ తప్పించుకోవడానికి దాన్ని పేపర్స్ అతికియడమా, ఒక నెంబర్ని ఎరాజ్ చేయడమా, ఇలాంటి రకరకాలటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు యువకులు. తర్వాత మైనర్ రైడింగ్ చేయడము, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, తర్వాత రాంగ్ సైడ్ రావడము, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనం నడపడము, ఇలాంటి చాలా అనైతిక చర్యలు చేస్తూ ఉన్నారు. అంటే దీని వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నవి, దొంగతనం జరుగుతూ ఉన్నవి. ఒక్కోసారి నెంబర్ ప్లేట్ చేంజ్ చేసి వేరే నెంబర్ మీద రావడము, చైన్ స్నాచింగ్ చేయడము, దానివల్ల మనకి సీసీటీవీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయో తర్వాత అందులో కానీ చూసేవాళ్ళు కానీ సరిగా మనకి వెహికల్ నెంబర్ ఐడెంటిఫై చేయలేరు. కాబట్టి వీటిని అరికట్టడానికి అంటే ఇలాంటి జాయింట్ ఆపరేషన్ చేయబోతా ఉన్నాము. సో ఈ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా పోలీస్ అధికారులను చూసే ఒక రకమైన భయం కల్పిస్తుంది, అదేవిధంగా ఆర్టీఓ అధికారులను చూస్తే చాలా మంది భయపడుతుంటారు. అంటే మీరు వేసే ఛాలెంజ్ వచ్చేసి దాదాపు వితౌట్ హెల్మెట్ కి 200 నుంచి 250 రూపాయలు వేస్తూ ఉంటారు. కానీ ఆర్టీఏ రూల్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఆర్టీఓ ఆఫీసర్స్ ని చూస్తే చాలా మంది బెదిరిపోతూ ఉంటారు. సో వాళ్ళు వేసే ఏవైతే చలాన్స్ ఏవైతే ఉంటాయో, ఫైన్స్ ఏవైతే ఉంటాయో చాలా హైక్ ఉంటుంది. సో చేంజ్ ఏమైనా కాబోతా ఉందా? దాని గురించి అంటే మాకంటే ముఖ్యంగా ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసే ఫైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే పబ్లిక్లో కొంచెం డిటరెన్స్ తీయడానికే మేము ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనం నడుపుతా ఉన్నారు, వితౌట్ ఇన్సూరెన్స్, వితౌట్ పొల్యూషన్, చాలా రకాలటువంటి కొంతమంది అయితే సంవత్సరాల కొద్ది అయినా బండి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు, వితౌట్ రిజిస్ట్రేషన్ తో నడుపుతా ఉన్నారు. ఈ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి ఇది ఇర్రెగ్యులర్ నెంబర్ బండి దొరికే అవకాశాలు ఉంటాయి, మైనర్ రైడింగ్ దొరికే అవకాశాలు ఉంటాయి, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ ఇన్సూరెన్స్, వితౌట్ రిజిస్ట్రేషన్, ఇక మనకి ఇవన్నీ వాహనాలు దొరికే అవకాశం ఉంటాయి. అప్పుడు దానికి మనము ఆర్టీఏ డిపార్ట్మెంట్ లెక్క మొత్తంలో ఫైన్ ఇంపోజ్ చేస్తే ఎవరైతే ఇంకా కొంతమంది లేని వాళ్ళు ఉంటారో దాంతో భయంతోనైనా వాళ్ళు సక్రమార్గం ఉంటారు అని ఆశిస్తున్నాం. సో సిపి గారి ఆదేశాల మేరకు మీరు ఈ జాయింట్ ఆపరేషన్ అయితే చేస్తా ఉన్నారు. సో అదేవిధంగా ఒక ప్రెస్ మీట్, అదేవిధంగా ప్రెస్ నివేదిక కూడా సమర్పించడం జరిగింది. దాంట్లో ఎవరైతే హైవేస్ లో
రాంగ్ పార్కింగ్ పెట్టడం కావచ్చు, రోడ్లపైన వాహనాలు పెట్టడం వల్ల చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మనము బేసికలీ చూస్తూనే ఉన్నాము. చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, సామాన్య ప్రజలు కూడా చాలా మంది దీంట్లో ఎఫెక్ట్ అయ్యి చనిపోతూ ఉన్నారు. సో హోటళ్ల పరంగా ఇప్పుడు దాబాలు అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి హైవేస్ లో. వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి? ముఖ్యంగా మన జిల్లాలో NH44 ఉంది, Yeah. 63. Yeah. ఈ రెండు నేషనల్ హైవేస్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ NH44 మనకి చూస్తే మనకి దగ్గర నుంచి మనకి సోన్ బ్రిడ్జ్ వరకు మనదే వస్తుంది, మెండోరా పోలీస్ స్టేషన్ వరకు. Okay. ఈ పరిధి దాదాపు 70 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. Okay. ఇక్కడ ఈ దాబాల రోడ్డు అంటే ఈ నేషనల్ హైవే పక్కకి దాబాలు ఉండడం, హోటల్ ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే ఈ వెహికల్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాడు ఆపేసి రోడ్డు మీద ఆపేసి వాళ్ళు దాబాలు అవ్వడం, తినడము చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రోడ్డు నేరోగా అయ్యి వాహనాలు అప్పుడప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. అవును సార్. కాబట్టి మేము కోరేదండి, ఇంతకుముందు గతంలో కూడా మేము దాబా వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. Yes, ఆ sir. కన్సర్న్ పోలీస్ స్టేషన్ లాండర్ వాళ్ళు నోటీసులు ఇచ్చి నిందలబాయిలో మేము అందరం కూడా టోల్ ప్లాజా దగ్గర కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. Yeah. ఈ హోటల్ ఓనర్స్ కి. ఎందుకంటే మీరు దాబా ఉంటే నడుపుకుంటే మీరు ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాలని, ఎందుకంటే ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అని ఒక నిఘా లాగా ఉంటుంది. అవును. తర్వాత అట్లేగా దాబాలో వాహనాలు ఆపడానికి సఫిషియంట్ పార్కింగ్ చేసుకోవడానికి స్థలం ఉంచుకోవాలని చెప్తున్నాం. Okay. రోడ్డు మీద పెట్టేసి వాహనాలు పెట్టేసి వాహనదారు లోపలికి పోతే మేము దాబా వాళ్ళని కూడా బాధ్యులను చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు సరైన వసతులు కల్పించలేకపోవడం వల్ల రోడ్డు మీద పెడుతున్నాడు, లేదు అంటే నువ్వు దాబా క్లోజ్ చేసుకో అవును సార్. అని చెప్పడం జరిగింది. కొంత అవేర్నెస్ చేసినాము. ఒకవేళ అయినా కానీ వాళ్ళు అట్లనే వాహనదారుడు దాబా ముందు పెట్టేసి లోని పోతే మనము చలాన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో హైవేస్ గురించి మాట్లాడుకుంటే హైవేస్ లో చాలా మంది లాంగ్ టూర్స్ వెళ్తా ఉంటారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళే ప్రయత్నంలో ప్రతి దాబా అంటే మనకి నేషనల్ హైవే పక్కనే ఎంత డిస్టెన్స్ లో ఒక దాబా అనేది ఉండాలా, ఒక షాప్ అనేది ఉండాలా. మాక్సిమం మనకి పాన్ షాప్స్ కావచ్చు, మనకి ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో వీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది? మనకి నేషనల్ హైవే NH44 లో మనకి ఏంటంటే రోడ్ ఎడ్జ్ నుంచి 45 మీటర్స్ 45 ఫీట్స్ స్థలాన్ని వదిలిపెట్టాలి. Yeah. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన స్థలాలు ఉంటున్నాయి. కానీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ 45 ఫీట్స్ లోపలనే అవతల వాళ్ళు ఒకవేళ హోటల్లో దాబానో పాన్ షాపో మీరు అన్నట్టుగా ఏదైనా పెట్టుకున్నా కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వారికి సరిపోయేంత పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం లేదు. వాళ్ళు పార్కింగ్ ప్లేస్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే వాహనదారులు దీని మీదనే అంటే NH44 సంబంధించిన రోడ్డు మీదనే వాహనాలు నిలిపేస్తున్నారు. దానివల్ల వచ్చిపోయే వాహనాలు ఇరుకగా ఉండడం వల్ల యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఓవర్టేక్ చేసుకున్నప్పుడు ఒక వాహనం లెఫ్ట్ తగ్గుతూ ఉంటుంది, అప్పుడు యాక్సిడెంట్ అవుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేము రోడ్డు పైన ఎలాంటి వాహనం నిలిపినా వారికి పైన నింపడం జరుగుతుంది. దాబా వల్ల కూడా 1-2 సార్లు నోటీస్ ఇస్తాము, 3సార్లు దాబా కూడా క్లోజ్ చేస్తాము. సో స్పెషల్ డ్రైవ్ల పేరిట మీరు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ప్రజల్ని. కానీ కొంతమంది యువకులు ఏం చేస్తున్నారు అంటే సరైన ఉపాధి లేకనా మరి లేకపోతే ఈజీ మనీకి అలవాటు పడ ఈ దొంగతనాలు అనేటివి సర్వసాధారణంగా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? బైక్స్ అనేటి వేరే జిల్లాల నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడము, ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ అమ్మడం అనేది మనకి న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యువకులు అంటారు మనకొకటి, దేశ భవిష్యత్తు అంతా కూడా యువకుల చేతిలో ఉంది అంటారు. అందరు యువకులు చెడ్డవారని నేను అంటలేను, చాలా మంది మంచి వాళ్ళు. కొంతమంది మాత్రం అందులోనే పని చేతకనా లేకపోతే ఈజీ మనీకి అలవాటు పడడమా చేస్తూ ఒక దగ్గర నుంచి బండ్లు ఎత్తుకొచ్చి ఇక్కడ అమ్మడమా, ఇక్కడ నుంచి ఎత్తుకుపోయి వేరే దగ్గర అమ్మడమా, తర్వాత దొంగ బండ్ల మీద స్నాచింగ్ చేయడమా, ఇలాంటి నేరాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది యువకులు ఏంటంటే ఇది ఎప్పటికైనా ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు నేరం చేసినప్పుడు, కానీ ఎన్నడో ఒక రోజు మాత్రము చట్టానికి దొరకవలసిందే. సో కాబట్టి యువకులు ఖచ్చితంగా మీరు ఇలాంటి నేరాలకు అలవాటు పడితే పడకుండా మీ లైఫ్ను మీరు ఒక సక్రమ మార్గంలోని అక్రమ సంపాదనలో కాకుండా సక్రమ సంపాదన ద్వారా మీరు కష్టపడి పని చేస్తే ఇది మనకు మంచిదని అనుకుంటున్నాను. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే మెసేజ్ కూడా మనము చిన్నప్పటి నుంచి వింటున్నాము. కాకపోతే ప్రతి క్రైమ్ విషయంలో కూడా ఈ సినిమాల ప్రభావమా లేకపోతే ఏంటి అర్థం అవ్వట్లేదు. కానీ చిన్న చిన్న పిల్లలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, దొంగతనాలకు కూడా వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యువకులైనా చిన్నపిల్లలైనా కొంత మనకి పేరెంట్స్ వాళ్ళ పైన నిఘా పెట్టాలి. నిఘా లేకపోవడం, పేరెంట్స్ వాళ్ళ మీద సరైన నిఘా లేకపోవడము,
అట్లాగే వాళ్ళు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు, బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ తిరగాలంటే ఎలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, మరి ఏం చేస్తున్నారు, ఎడిపోతున్నారు అనేటువంటిది పేరెంట్స్ వాళ్ళ పైన సరైనటువంటి నిఘా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట పోయినాక ఈ యువకులు ఈరోజు చాలా మంది తాగుడుకు బానిసలు అయిపోతా ఉన్నారు. తాగుడు అంటే లిక్కర్తో పాటు గాంజా లాంటి మత్తు పదార్థాలు కూడా అలవాటు పడిపోయి వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయి, అంటే తాగాలి, గాంజా తాగాలి, లిక్కర్ తాగాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే పేరెంట్స్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి, మనము ఏదో ఒక నేరం చేయాలి. అంటే స్నాచింగ్ చేయడమా, దొంగతనాలు చేయడమా, ఒక వసతి ఎత్తుకపోయి ఇంకో దగ్గర అమ్మడమా, ఇలాంటి నేరాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి యువకులు అలాంటి స్వభావం వచ్చేస్తూ ఉన్నాయి ఒకరు చూసి ఒకరు. కాబట్టి ఖచ్చితంగా యువకుల పైన పేరెంట్స్ నిఘా ఉండాలి. దాంతోపాటు సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా యువకులను గమనిస్తుండాలి ఏం చేస్తున్నారనేది. మా పోలీస్ శాఖ తరఫున మేము కూడా ఎలాంటి చర్య చేయాలనో పోలీస్ శాఖ తరఫున అలాంటివన్నీ చేస్తూ ఉన్నాము. అంటే గాంజా తాగకుండా గాంజా కేసు పెట్టడము, గ్యామ్లింగ్ ఆడదంటే గేమింగ్స్ ఆడి పేకట్ ఆడడం వల్ల వాళ్ళు కొంత డబ్బు వస్తుందనే ఆశతోని అట్లాంటి గేమింగ్ ఆడడం వల్ల కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేయడానికి కూడా పోలీసు రకరకాల వింగ్స్ ఉన్నాయి మా దానిలో కూడా. ఆ వింగ్స్ ద్వారా కూడా ఇలాంటి నేర కార్యక్రమం అరికట్టడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనం చూడొచ్చు, అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, అదేవిధంగా బోధన్, ఈ డివిజన్ లో ఇప్పటికే నిజామాబాద్ లో కూడా ఈ కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని చెప్పేసి ట్రాఫిక్ ఏసీపీ గారు చెప్తా ఉన్నారు. సో యువతను అప్రమత్తం చేయడానికే ఇవన్నీ చేస్తున్నాము. యువత తప్పిదారిలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అప్రమత్తం చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. సో మరికొద్ది రోజుల్లో, అంటే ఈ వారంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సిపి గారి ఆదేశాల మేరకు ఎవరి వారి డివిజన్ లో వాళ్ళు ఈ పనులు నిమగ్నమై ఉంటారు అని చెప్పేసి టోటల్ గా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్.